హస్తినలో రాజకీయ చదరంగానికి సమయం ఆసన్నమైంది. పార్లమెంటుకు డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు బిల్లులు రానుండటమే దీనికి కారణం. ఈ సందర్భంగా రాజ్యాంగానికి కీలక సవరణలు చేస్తోంది కేంద్రం. అయితే బిల్లుపై పీఠముడి నెలకొంది. కేంద్రం మెజార్టీ సాధిస్తోందా లేదా అన్నదే ఉత్కంఠగా మారుస్తోంది. సభలో బిల్లు ఆమోదానికి 3/2 మెజార్టీ అవసరం. డిలిమిటేషన్ బిల్లుకు మద్దతిచ్చేందుకు ప్రతిపక్షాలు నో చెబుతున్నాయి. ప్రస్తుతం లోక్సభలో 540 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో 3/2 మెజారిటీ అంటే 360 మంది ఎంపీల బలం కావాలి. ఎన్డీఏ దగ్గర ఎంపీలు 298 మంది ఉండగా విపక్ష ఎంపీల బలం 238గా ఉంది. ఒకవేళ ఎంపీలు సభకు గైహాజరైతే మెజారిటీ తగ్గుతుంది. విపక్షాలకు కంగానే కనిపిస్తున్నాయి. మరి ఎవరు గైహాజరు అనేది ప్రశ్న. ఉభయ సభల్లో 18 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించారు. మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఉండొచ్చని అనుకుంటున్నారు. మొత్తానికి వాడివేడి చర్చకు లోక్సభ వేదిక కానుందని అనుకుంటున్నారు. 3 బిల్లులను వ్యతిరేకిస్తూ డీఎంకే, కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాస్తవానికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది దశాబ్దాల కళ. దీనిని డిలిమిటేషన్తో ముడిపెట్టే కేంద్ర ప్రభుత్వం కీలక పాచిక విసిరింది. డిలిమిటేషన్ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న 550 లోక్సభ స్థానాలను 850కి పెంచబోతున్నారు. ఇక దీనికి 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తున్నారు. మొత్తం 3 బిల్లులు వస్తున్నాయి. ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మిగతా 2 చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లుకే 3/2 మెజార్టీ కావాలి. మిగతా 2 బిల్లులకు సాధారణ మెజార్టీ సరిపోతుంది. అయితే కేంద్రం లోక్సభ రూల్స్ లోని 66వ నిబంధనను సస్పెండ్ చేయాలని కోరడం విపక్షాన్ని ఇరుకున పెట్టే ఎత్తుగడగా చర్చ సాగుతోంది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే 2026లో చేపట్టే జనగణనను ప్రాతిపదికగా తీసుకోవాలని 2011 జనాభా లెక్కలు వద్దని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమని చెప్పుకొచ్చారు. కేంద్రం చర్యను రాజకీయ ప్రేరేపిత ఎత్తుగడగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వైరిపక్షాలను అణచివేయడానికే బీజేపీ పనిచేస్తోందని అన్నారు.